నమస్తే, వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తాడిపత్రిలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వ్యాఖ్య. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ కేశవ శ్రీనాథ్ అమరావతికి వ్యతిరేకంగా వెళ్తే భవిష్యత్తులో జీరో రెడ్డిగా మిగలటం ఖాయమని ఎద్దేవా. బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని వెల్లడి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాడిపత్రిలో పర్యటించారు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతిని, ఇక ఎవరు అమరావతిని కదిలించలేరని అన్నారు. వైసీపీ అమరావతిని నాశనం చేయాలని చూస్తే తాము శాసనం చేశామని చెప్పుకొచ్చారు. దేశంలోని అన్ని పార్టీలు అమరావతికి మద్దతుగా నిలిచాయని, వైసీపీ ఎంపీలు మాత్రమే వ్యతిరేకించారని విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాడిపత్రిలో జలధార నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. నీరు మనందరికీ సర్వస్వమని, దానిని సంరక్షించుకోవడానికి 100 రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత కోసమే పనిచేస్తున్నామని, పరిగెత్తే నీళ్లు నిలబెట్టాలి, నిలబడిన నీటిని నిల్వ చేయాలి, జలాశయాలు నిలిపేందుకు ప్రయత్నించాలని అన్నారు. ఇంకుడు గుంతలు, చెక్ డ్యాములు, తుంపర సేద్యం, సూక్ష్మ సేద్యం లాంటి అనేక ప్రయత్నాలు చేసి ముందుకు వెళ్లమని, పంటకుంటలు, కాలువలు, చెరువుల్లో మట్టి తీసి పొలాల్లో వేశామన్నారు. ఎన్టీఆర్ జలసిరి ద్వారా ట్రెంచ్లు, నీరు చెట్టు, నీరు మీరు, నీరు ప్రగతి లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టామని, నీటి భద్రతా కార్యక్రమంలో రైతులు, సాగునీటి సంఘాల లాంటి భాగస్వాములతో ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని చెప్పారు. అనంతపురం లాంటి ప్రాంతాలు కొన్ని ఏళ్ల పాటు నీరే లేదు. నష్టపోతున్న రైతులను ఆదుకోవటానికి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి కూడా టీడీపీందే అని గుర్తు చేశారు. అమరావతి జిల్లాలో నీటి సద్వినియోగం చేసుకోవాలని డ్రిప్ ఇరిగేషన్ కార్యక్రమం తీసుకొచ్చామని, 90% మేర సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను ఇచ్చింది కూడా గతంలో తామేనని చెప్పుకొచ్చారు. మైక్రో ఇరిగేషన్ పై గతంలో ఇచ్చిన నివేదికవే ప్రామాణికంగా మన దేశంలో అంత వినియోగించే పరిస్థితి వచ్చిందని అన్నారు. ప్రస్తుతం మైక్రో ఇరిగేషన్ లో 1031 కోట్ల వ్యయం చేస్తూ దేశంలో నెంబర్ 1 గా ఉన్నామని, డ్రిప్ ఇరిగేషన్ వల్లే రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా మారింది, హార్టికల్చర్ లో దేశంలో అగ్రస్థానంలో ఉన్నామని చెప్పుకొచ్చారు. నీరు అనేది సర్వస్వం. అలాంటి నీటిని ఏ విధంగా సంరక్షించుకోవాలనడానికి ఈరోజు 100 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నీటి బొట్టు విలువ తెలిసిన వాడిగా దశాబ్దాలుగా పనిచేస్తున్నా, నీటి భద్రత కోసం పనిచేస్తున్నా. ఈ అనంతపూర్లో మీరు చూస్తే నేను ఎప్పుడూ చెప్పేవాడిని, పరిగెత్తే నీటిని నడిపించాలి, నడిచే నీటిని నిలబెట్టాలి, నిలబడిన నీటిని భూగర్భ జలాలుగా మార్చాలి, భూమిని ఒక జలాశయంగా చేసుకోవాలి. ఎక్కడ జలాశయాలుంటే ఆ జలాశయాలన్నీ కూడా పూర్తిగా నింపే బాధ్యత తీసుకోవాలి. ఇది ఈరోజు చెప్పిన మాట కాదు. నేను 3 దశాబ్దాలుగా మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఈ జిల్లాకు న్యాయం చేశాడంటే ఆ రోజు ఆయన చూపించిన చొరవ. అందుకని ఒకప్పుడు ఇంకుడు గుంతలు ప్రారంభించాం, చెక్ డ్యాములు కట్టాం, తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చాం, సూక్ష్మ సేద్యం తీసుకొచ్చాం, రెయిన్ గన్లు కూడా పెట్టాం. అనేక ప్రయత్నాలు చేసి ఆ రోజు మనం ముందుకు పోయాం. శ్రీశైలంలో నీళ్లన్నీ రాయలసీమకు ఇవ్వగలిగితే రాయలసీమ ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. అందుకే ఈరోజు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. వంశధార, నాగావళి, చంపావతి పూర్తి చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి, నా జీవితాశయం శ్రీకాకుళం నీళ్లు ఎక్కువ వర్షం పడితే ఆ నీళ్లు అనంతపురికి రావాలి. అది ఎట్లా వస్తుందంటే అక్కడి నుంచి నేరుగా గోదావరికి వస్తుంది, గోదావరి నుంచి కృష్ణాకు వస్తుంది, కృష్ణా నుంచి నల్లమల సాగర్కు వస్తుంది. అన్ని అనుకూలిస్తే శ్రీశైలానికి కూడా లిఫ్ట్ చేయొచ్చు, లేకుంటే బనక చెర్లకు తేవచ్చు. తెస్తే అది దేశానికే కాకుండా
ఈ రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజధాని అమరావతి అభివృద్ధిని అడ్డుకోవాలని చూసిన అమరావతి ఆకాంక్షలను వెక్కిరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో జీరో రెడ్డిగా మిగలటం ఖాయమని విజయవాడ ఎంపీ కేశవ్ శివనాథ్ వ్యాఖ్యానించారు. 3 రాజధానుల పేరుతో జగన్ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయి 11 రెడ్డిగా మారని, అమరావతికి వ్యతిరేకంగా వెళ్తే రాజకీయంగా పూర్తిగా దెబ్బతినడం తప్పదన్నారు. మిల్క్ ఫ్యాక్టరీ ఎదురుగా టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఎంపీ కేశవ్ శివనాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి వైఖరిపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. కోట్లాది మంది ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని కామెడీ పీస్ గా మార్చాలని చూడటం ఆయన అవివేకానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ తరహాలో అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తుంటే జగన్ మాత్రం విమర్శలతో వెక్కిరిస్తున్నారని మండిపడ్డారు. 3 రాజధానుల పేరుతో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయి 11 రెడ్డిగా మారారు. అమరావతికి వ్యతిరేకంగా వెళ్తే భవిష్యత్తులో జీరో రెడ్డిగా మిగలటం ఖాయమని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. రాజకీయాలకు వచ్చిన 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టిన నాయకుడు ఎన్టీఆర్ ఒక్కరేనని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులను తయారు చేసే పాఠశాల లాంటిదని, ప్రతి ఒక్కరి అభ్యున్నతికి లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారని, కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగానే పెన్షన్ 4,000 రూపాయలకు పెంచి అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు విద్యార్థులకు అందించే పథకాలను ఆయన అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గ పేద మధ్యతరగతి ప్రజల ప్రాంతమని, అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. నగర అభివృద్ధి విషయంలో వైసీపీ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. మనం అనుకున్నట్టు సమన్యాయం అందరికీ వస్తుందని అందరి ఆశ. అటువంటి అమరావతిలో ఉన్న రాజధానిని 3 ముక్కలు పేకాటం బాగా అలవాటు అనుకుంటా బాబుకి. 3 ముక్కలు ఆటలేక 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు అనగానే ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అంతా జగన్ రెడ్డిని 151 సీట్లు ఇచ్చాం, 11 రెడ్డిని చేసాం. 11 రెడ్డి అయిపోయాడు. ఈ 11 రెడ్డి అయినా కూడా బుద్ధి రాల. ఏం చేస్తాడు? నిన్న పార్లమెంట్లో మనం అందరం చూసాం. పార్లమెంటు వేదికగా ఇండియాలో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్కి మంచి రాజధాని ఉండాలి, అమరావతి లాంటి రాజధాని కావాలని కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, సమాజ్వాదీ పార్టీ, ఆఖరికి కాశ్మీర్లో ఉన్న చిన్న చితక పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఉండాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అమరావతిని దేశం గర్వించే నగరంగా, ప్రపంచవ్యాప్త నగరంగా అభివృద్ధి చేస్తారని అంటే ఈయనేమంటాడు? వీరికి మతి భ్రమించిపోయింది. అమరావతికి పేరు వస్తుంది, నేను అధికారంలోకి రాలేను, ఒక భయంతో ఒక్క పిచ్చి ప్రాలాపన. మావి గన్ అంట. ఇంద్ర బాబు పేరు ఎక్కడో సోమాలియాలోనో మరి లేకపోతే సౌత్ ఆఫ్రికాలో ఉన్న దేశాల్లో నుంచి వచ్చిన వ్యక్తులు పెడతారేమో పేర్లు. అంటే అతని యొక్క ఒక కామెడీ పీస్ చేద్దాం అనుకుంటున్నాడు. మనం అందరం ఆశతో అమరావతిని కోరుకుంటుంటే అమరావతిని ఒక కామెడీ పీస్. అమరావతి పేరు ఎట్లా ఉంది? మావి గన్న. మీరు ఎవరన్నా అసలు ఆ పేరు ఏదన్నా చూస్తాం. ఒక హైదరాబాద్ అంటే ఎంత అందంగా ఉంది, ఢిల్లీ అంటే ఎంత అందంగా ఉంది, ఒక ముంబై అంటే ఎంత అందంగా ఉంది, అట్లాగే ఒక అమరావతి అంటే ఎంత అందంగా ఉంది, ఒక విశాఖపట్నం అంటే ఎట్లా ఉంది. అసలు మన ఊరు విజయవాడ అంటే మనకి ఎంత గర్వం. అటువంటి దాన్ని తీసుకెళ్లి మావి గన్ అంట. ఏందో మరి ఆయన ఒక కామెడీ పీస్. మనం అందరం రాజధాని కోరుకుంటున్నాం కాబట్టి రాజధాని వద్దనుకునే వ్యక్తులు, వాళ్ళు అభివృద్ధి వద్దనే వ్యక్తులు, ఎవరైతే దళితులు బాగుపడతారో, ఎవరైతే బలహీన వర్గాలు బాగుపడతారో, ఏ ఆశయంతో నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాలు పెట్టిన తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇదే రాజధానితో అందరికీ చక్కటి అవకాశాలు కల్పించే విధంగా చేద్దాం అనుకున్నారో దాన్ని ఒక కామెడీ పీస్ చేశారు. ఇటు ఏమని అడుగుతారు? 50,000 ఎకరాల్లో కల్కటా లేదు, 10,000 ఎకరాల్లో ముంబై లేదు, అమరావతి ఎందుకు కట్టాలన్నాడు. అంటే కట్టుకోవద్దా? మనకు వద్దా రాజధాని? ముంబైకి మించిన రాజధాని కావాలి, కలకటాకి మించిన రాజధాని కావాలి. ఎందుకో అంతగానే ఎక్కువ కడతారా అని అడుగుతారు. అసలు ఇలా పరిస్థితి ఏంటో నాకే అర్థం కాదు. అంటే ప్రజా సంక్షేమం పట్టదు, అభివృద్ధి పట్టదు, మన పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు పట్టదు. ఇటువంటి వ్యక్తులకి అందుకే ఒకటే జగన్ 11 రెడ్డి అయ్యాడు. ఇవాళ పార్లమెంటులో అమరావతి వ్యతిరేకంగా బిల్లుకి వ్యతిరేకించినందుకు జీరో రెడ్డి కూడా రాబోతున్నాడు. ఇక చరిత్రలో నువ్వు 0 సీట్లు కాబట్టి మా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నిన్ను జీరో రెడ్డి అనే పిలుస్తారు, జగన్ రెడ్డి అని కూడా పిలవరు.
కాబట్టి అందరం కూడా గుర్తుంచుకోండి. రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచంలోని ఒక శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాధవ్ అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో 2047 నాటికి భారత్ కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజల ఆకాంక్షలను తీర్చే విధంగా ముందుకెళ్లాలని, కూటమి పాలనలో బీజేపీ తన స్థానాన్ని మరింత బలపరుచుకోవాలని ఆయన సూచించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకున్న పార్టీ శ్రేణులతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఆవిర్భావ దినోత్సవ స్ఫూర్తితో వికసిత్ భారత్ తో అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. జనసంఘం నుంచి బీజేపీగా మారిన ప్రస్థానం, పార్టీ ఎదుర్కొన్న ఒడిదొడుకులు, పోరాటాల గురించి మాధవ్ సక్రమంగా వివరించారు. బీజేపీని మరింత బలపరుచుకునే దిశగా చర్యలను చేపట్టాలని సూచించారు. ప్రతి గ్రామానికి పార్టీని విస్తరించే దిశగా మన ఇల్లు మన జెండా కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని కళ్లకు కట్టినట్లుగా చూపించాలని అన్నారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ లో ఉపాధ్యాయ వంటి నాయకుల త్యాగాల వల్ల పార్టీ నేడు ఉన్నత స్థితికి చేరిందన్నారు. పార్టీలో ప్రతి ఫలాన్ని ఆశించకుండా కష్టపడి పనిచేసే వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రి అనేక రకాల సంస్కరణలు, పోరాట, కార్గిల్ యుద్ధం లాంటి అనేక రకాల అద్భుతాలు చేయటం, దాని తర్వాత 99లో పూర్తి స్థాయి మెజార్టీతో సుమారు 5 సంవత్సరాల అద్భుతమైన పరిపాలన అందించి, సుపరిపాలన అంటే దానికి గీటురాయి అటల్ బిహారీ వాజ్పేయి గారు నిలిచిన తీరు, దాని తర్వాత అనేక రకాల పోరాటాలు, కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం యొక్క అవినీతిపై మనం చేసిన పోరాటం కారణంగా దేశంలో అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు పనిచేసిన కారణంగా, ముఖ్యంగా గుజరాత్ లో మన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ముఖ్యమంత్రిగా 3 సార్లు అద్భుత పరిపాలన కారణంగా గుజరాత్ దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా అగ్రగామి రాష్ట్రంగా ఉండటంతో పాటు అభివృద్ధిలో దేశంలో ఎప్పుడూ చూడని విధంగా 11% పైగా అభివృద్ధి రేటు కూడా నమోదు చేయడం కారణంగా దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి పట్ల అందరూ ఆకర్షితులై ఆయనే ప్రధానమంత్రి కావాలంటే పార్టీ యొక్క నిర్ణయం తీసుకొని భావి భారత ప్రధానిగా నిర్ణయించి 2014లో అత్యంత చరిత్రాత్మక దేశ యొక్క స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ తర్వాత ఏదైనా ఒక పార్టీ తనంతట తాను పూర్తి మెజార్టీ 282 సీట్లు తెచ్చుకుని దిగ్విజయంగా గెలిచి దేశంలో ఒక అద్భుతమైన పరిపాలనకి, ఒక మార్పుకి, ఒక నూతన అధ్యయనానికి ఆ రోజు నాంది పలకటం జరిగింది. అదంతా మనకి గర్వకారణం. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త 2014లో ఏ విజయాన్ని అయితే సాధించామో మనందరికీ తప్పనిసరిగా గర్వకారణం. ఆ విధంగా ప్రారంభమైంది మన యొక్క నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ అన్ని పక్షాల్ని కలుపుకొని దేశానికి సంబంధించిన మౌలికమైన అంశాలన్నీ కూడా తీర్చే దిశగా అడుగులు వేయటం జరిగింది. అనేక రకాల అద్భుతాలు సృష్టించాం. దీర్ఘకాలిక ఏవైతే సమస్యలు ఉన్నాయో, స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ సమస్యలను అయితే పరిష్కరించలేదో ఒక్కొక్కటి పరిష్కరించాం. అందరూ వీసిపోయారు. కేవలం భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనకి, కాశ్మీర్ ని పూర్తి స్థాయిలో భారతదేశం అమరావతికి చట్టబద్ధత రావడంతో ఆ ప్రాంత రైతులు తమ ఎలవేల్పు కనకదుర్గమ్మకు మొక్కులు సోమవారం చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పాదయాత్రగా వచ్చిన రైతులకు దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలికారు. అమరావతి రైతుల త్యాగం వృధా కాలేదని, అమ్మవారి ఆశీస్సులతోనే ఈ విజయం సాధ్యమైందని, రైతులు భావోద్వేగానికి లోనయ్యారని ఆయన తెలిపారు. అమరావతి రాజధాని చట్టబద్ధత కల్పించడం రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ విడుదలవుతున్న నేపథ్యంలో అమరావతి విజయోత్సవాలు ఊరూరా జరుగుతున్నాయి. అమరావతికి చట్టబద్ధత రావడంతో ఆ ప్రాంత రైతులు తమ ఎలవేలుపు కనకదుర్గమ్మకు మొక్కులు సోమవారం చెల్లించుకున్నారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభించడంపై హర్షం వ్యక్తం చేస్తూ వందలాది మంది రైతులు భారీ పాదయాత్రగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. అమరావతి తిల్లూరు నుండి రైతులు పాదయాత్రగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. 5 ఏళ్ల పాటు నిరంతర పోరాటం చేసిన అమరావతి రైతులకు తమ ఆకాంక్ష నెరవేరిన వేళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రాజధాని అంశంలో స్పష్టత రావడంతో మొక్కులు తీర్చుకునేందుకు రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో కాలినడకన బెజవాడకు తరలి వచ్చి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పాదయాత్రగా వచ్చిన రైతులకు దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలికారు. అమరావతి రైతుల త్యాగం వృధా కాలేదని, అమ్మవారి ఆశీస్సులతోనే ఈ విజయం సాధ్యమైందని రైతులు భావోద్వేగానికి లోనయ్యారు. న్యాయస్థానం నుంచి చట్టసభల వరకు అమరావతికి అనుకూలంగా నిర్ణయాలు రావడంపై రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లుగా తెలిపారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి సారి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన అడ్డంకి వైసీపీ అని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి మాధవ్ అన్నారు.
రాజధాని విషయంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. విజయవాడ నగర అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ ఆటంకం అంటూ అవినాష్ మాట్లాడిన మాటలు సిగ్గుచెట్టంటూ అన్నారు. విజయవాడ మెట్రో నగరంగా అభివృద్ధి చెందాల్సి ఉందని కేవలం దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు రౌడీయిజం కారణంగానే విజయవాడ నగరం అంటే రౌడీయిజం అనే పేరు వచ్చి నగరం అభివృద్ధి చెందలేదని అన్నారు. నగర అభివృద్ధికి దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులే కారణమని చెప్పుకొచ్చారు. రౌడీయిజానికి కేరాఫటర్స్ గా రౌడీయిజానికి ఊపిరి పోసిన కుటుంబంలో ఉన్న దేవినేని అవినాష్ విజయవాడ నగర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు లోకేష్ కారణమంటూ మాట్లాడటం హాస్యాస్పదమని పేర్కొన్నారు. బాహుబలి సినిమాలో కాలికేయులు, నిన్నేమో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు, నిన్నటి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో మావిగన్లు తెగ వినపడతా ఉన్నాయి. ఈరోజు మావిగన్ అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్దేశించి చెప్పాడేమో నేను కంగారు పడ్డా. ఇందాడ వైసీపీ ఎన్టీఆర్ జిల్లా ప్రచారకర్త డిఏ మావిగన్ మాట్లాడితే నాకు తెలిసింది మావిగన్ అనే పేరు పెట్టింది ఈయనకేనేమో. ఎం అంటే విజయవాడ ఎంపీగా ఒకసారి ఓడిపోయాడు, వి అంటే విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఒకసారి ఓడిపోయాడు, జి అంటే గుడివాడ ఎమ్మెల్యేగా ఒకసారి ఓడిపోయాడు. అసలు మావిగన్ అనే పేరు పెట్టింది ఈయన కోసమే అనుకుంటా. ఇందాడ అవినాష్ మాట్లాడుతూ ఈరోజు మావిగన్ అనే పేరు పెట్టడం వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ హర్షిస్తున్నారంట. నువ్వు నిజంగా ఒకసారి ఆ అవినీతి దొడ్డి దాటి బయటకు వస్తే చూస్తే కనబడిద్ది. ఈరోజు విజయవాడలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఏమనుకుంటా ఉన్నారా అని ఈరోజు మిమ్మల్ని చూసి నవ్వుతూ ఉన్నారు. పక్కన రాష్ట్ర ప్రజలంతా కూడా మావిగన్ అనే పేరును చూసి మిమ్మల్ని చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి? నవరత్నాల్లో ఏ రత్నం అన్న ఏ రోజన్నా ఏ పేద ప్రజలకు ఇచ్చాడా? ఈరోజు అంతకన్నా పెద్ద జోక్ ఏంటంటే విజయవాడ అభివృద్ధిని ఆపేసింది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అంట. ఏమే 2014 వరకు నువ్వు ఎక్కడున్నావు? ఆ రోజు నీకు కనపడలేదా? ఆ రోజు నీకు అనిపించలేదా విజయవాడ అభివృద్ధి ఆగిపోయిందని? ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, విజయవాడ నగరాన్ని విజయవాడ రౌడీలు అనే పేరు తెచ్చింది ఎవరు? ఈరోజు విజయవాడలో రౌడీజానికి ప్రాణం పోసింది ఎవరు? విజయవాడ రౌడీజానికి ఊపిరి పోసింది ఎవరు? ఈరోజు రౌడీజానికి ఈరోజు విజయవాడ రౌడీలు అనే పేరు ఈరోజు విజయవాడ కీర్తిని తగ్గించింది ఎవరు? ఈరోజు విజయవాడ నగరం మెట్రో సిటీతో పోటీ పడాల్సిన సిటీని ఈరోజు రౌడీలు గుండాలు అనే పేరుకు దిగజార్చింది నువ్వు కావా? ఈరోజు విజయవాడలో అభివృద్ధి జరగలేదని చెప్తా ఉన్నావు, కళ్ళు కనపడలేదా? నువ్వు చేసే డిపాచర్ 20,000 డ్యూటీనే కదా. ఒకసారి విజయవాడ ఎయిర్పోర్ట్కి వెళ్ళి చూడు. ఈరోజు నూతన ఎయిర్పోర్ట్ సిద్ధంగా ఉంది ఓపెన్ చేయడానికి, నీకు అది కనపడలేదా? ఈరోజు రాష్ట్రంలో రైతులు అనేక హర్షధ్వనులతో రాష్ట్రం అంతా కూడా, రాష్ట్రం కాదు అమరావతి, ఈరోజు అమరావతి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన కానీ దేశం అంతా కూడా ఏ రాష్ట్రంలో ఎప్పుడూ జరగని ఒక రాజధాని బిల్లుని, దేశ పార్లమెంట్ చరిత్రలో జరగని బిల్లుని ఈరోజు పెడితే దేశం అంతా కూడా హర్షధ్వానాలు వినిపిస్తూ ఉంటే నీకు నీ జగన్మోహన్ రెడ్డికి ఇది కనపడదే. ఈరోజు మీకు రాజధానే వద్దనుకుంటా ఉన్నారు మీరు పక్కన. ఈరోజు కేవలం ఇందట జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తా ఉన్నాడు ఈరోజు అవినాష్. శ్రీకాకుళం నుంచి అంట శ్రీకాళహస్తి వరకు కమ్మోలందరికీ కూడా అభివృద్ధి చేసింది, వాళ్ళకి పునాదిగా నిలబడింది జగన్మోహన్ రెడ్డి అంట. కొత్త బిచ్చగాళ్ళు బయలుదేరారు ఆంధ్ర రాష్ట్రంలో. గత 5 ఏళ్ళు పరిపాలించినప్పుడేమో 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు కొత్తగా మావిగన్ ఏంటిది? ఏంటంటే అమరావతి రాజధాని అని పార్లమెంట్లో పెద్దల సభలో, ఎగువ సభలో, దిగువ సభలో ఆమోదించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీని ఈరోజు రాజధానిగా ప్రకటించి అమరావతిగా నామకరణం చేస్తే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎలక్షన్స్లో చూశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు అతనికి కొట్టిన దెబ్బ, ఒక్క సీటు గెలవలేని ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర మోచేతి నీళ్లు తాగే కుక్కలు ఈరోజు మాట్లాడుతున్నాయి రాజధాని గురించి. చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉన్నాడు రాజధాని అమరావతి అని. ఎందుకంటే ఒక ఎస్సీలు అత్యధికంగా ఈ రాజధాని ప్రాంతంలో 7-8 నియోజకవర్గాలు, ఎస్సీ నియోజకవర్గాలకి 60 నుంచి 70, 100 కిలోమీటర్ల లోపు అందుబాటులో ఉంది ఈ రాజధాని. బీసీలకి అందుబాటులో ఉంది రాజధాని. అందుకే అమరావతి ఈ ఆంధ్రుల రాజధాని, దేవతల రాజధాని ఎందుకన్నాడంటే కల్మషం లేని ఎస్సీలు, బీసీలు, మైనార్టీసు, ఎస్టీలు
బడుగు బలహీన వర్గాలు అత్యధికంగా నివాసిస్తున్న ప్రాంతాన్ని రాజధాని అని నామకరణం చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి చెందిద్ది. ఈ నరకాసురులకి తెలియదు కాబట్టి ఈ కుక్కలు మొరుగుతూ ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తరిమి కొడతా ఉంటారు. తెలుసుకోండి, తెలుసుకొని మాట్లాడండి. రాజధాని విలువ, దాని నిర్మాణం, దాని అభివృద్ధి, దానిలో నివాసం ఉంటున్న ప్రజలు ఎట్లా ఉండాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని ఆలోచించే అర్హత, ఆలోచించే యోగ్యత ఆ 75 సంవత్సరాల యువకుడికి తప్ప ఈ కుక్కలకు లేదని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నా. రాష్ట్రంలోని ప్రతి పట్టణ కుటుంబానికి సురక్షితమైనటువంటి త్రాగునీరు అందచేయటమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగులూరు నారాయణ స్పష్టం చేశారు. పార్వతీపురం బొబ్బిలి మున్సిపాలిటీలో కచ్చా ట్రైన్లను పక్కా డ్రైన్లుగా మార్చేందుకు అవసరమైనటువంటి నిధులు విడుదల చేసేలాగా ఆదేశాలు జారీ చేశారు. మున్సిపాలిటీలలో గత ప్రభుత్వం వదిలి వెళ్లిన లెగసీ వేస్ట్ ను త్వరగా తొలగించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి పట్టణ కుటుంబానికి సురక్షితమైన త్రాగునీరు అందచేయటమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. విజయనగరం మరియు పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ, పార్వతీపురం, బొబ్బిలి మున్సిపాలిటీలలో నిర్వహించిన విస్తృత పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి పనులు పరిశీలన సమీక్ష చేపట్టారు. ముందుగా పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ 10వ వార్డులో క్షేత్రస్థాయిలో పర్యటించారు. అక్కడ డ్రైన్లు పారిశుద్ధ పనులను పరిశీలించారు. వెంటనే ఆ మున్సిపాలిటీలో కచ్చా డ్రైన్లను పక్కా డ్రైన్లుగా మార్చేందుకు అవసరమైనటువంటి నిధులు విడుదల చేసేలాగా ఆదేశాలను జారీ చేశారు. అనంతరం డబ్బింగ్ యార్డ్, టిడ్కో గృహాలు, పార్కులను పరిశీలించారు. మున్సిపాలిటీలో గత ప్రభుత్వం వదిలి వెళ్లిన లెగసీ వేస్ట్ ను త్వరగా తొలగించాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. టిడ్కో గృహాల పెండింగ్ పనులను త్వరగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పాలకొండ, పార్వతీపురం, బొబ్బిలి మున్సిపాలిటీల్లో మంత్రి నారాయణ పర్యటన చేశారు. ఆయా మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైన్లు, పార్కులు, డంపింగ్ యార్డులు, టిడ్కో గృహాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. అనంతరం మున్సిపల్ కార్యాలయంలోని ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు, త్రాగునీరు పార్కుల కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు. లెవెల్స్ అయ్యి చూసుకుంటున్నారు, పైపులు ఆపించుకున్నారు. ఆ పైపుల్ని యాక్చువల్గా బిగించడం కూడా నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో భాగంగా ఈరోజు యుఐడిఎఫ్ అనే ఒక ఫండ్ కింద 86.14 కోట్లు శాంక్షన్ చేశారు. అమృత్ 2.0లో 2.57 కోట్లు. అదేవిధంగా అమృత్లోనే వాటర్ బాడీకి 1.04. ఈ విధంగా 91.75 కోట్లు ఈ అమృత్ ఏఏబిలో ఈ యొక్క మున్సిపాలిటీకి పార్వతీపురం మున్సిపాలిటీకి శాంక్షన్ చేసి టెండర్లు అయిపోయి వర్క్ డౌన్ కాబోతుంది. విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ పై మధ్యాహ్నం అకస్మాత్తుగా ఒక కారులో మంటలు చెలరేగిన ఘటన ఇప్పుడు కలకలం రేపింది. కారులో నుంచి ఒక్కసారిగా పొగలు రావడం గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. కాసేపటికే మంటలు వచ్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. మావిగన్ ప్రతిపాదనతో జగన్ కామెడీ పీస్ గా మారారని స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. అభివృద్ధి అంటే జగన్ కు నవ్వులాటగా మారిందన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల అభివృద్ధికి 2015లోనే చంద్రబాబు నాయుడు స్పష్టమైన ప్రణాళికలు రూపొందించారని చెప్పారు. సిఐడి మ్యాప్ చూస్తే జగన్ కు చంద్రబాబు నాయుడు విజన్ ఏమిటో అర్థమవుతుందన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ విధ్వంసానికి మార్పేరైన జగన్ దగ్గర అభివృద్ధి పాఠాలు నేర్చుకునే దుస్థితిలో కూటమి ప్రభుత్వం లేదని చెప్పారు. సిఐడి అంటే అమరావతి మాత్రమే కాదని విజయవాడ, గుంటూరు, తెనాలి వంటి 6 నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలతో కూడిన కోర్ రీజియన్, దీంతో పాటు ఉయ్యూరు, నూజివీడు, పొన్నూరు వంటి మరో 6 మున్సిపాలిటీలతో కూడిన ఎక్స్టెండెడ్ రీజియన్ అని అన్నారు. జగ్గైపేట వంటి రూరల్ మండలాలతో కూడిన పెరిఫెరల్ ఎక్స్టెండెడ్ రీజియన్ కూడా రాజధానిలో భాగమేనని తెలిపారు. మావిగన్ ప్రతిపాదనపై నేడు అంత ప్రేమ ఒలకబోస్తున్న జగన్ దాదాపు అంతే పరిధి ఉన్న సిఐడి చట్టాన్ని ఎందుకు రద్దు చేస్తారంటూ ప్రశ్నించారు. ఇతనికి అసలు మతిస్థిమితం ఉందా? మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతూ ఉన్నాడా అన్న అనుమానాలు కూడా బలపడ్డాయి. ఎందుకంటే గతం నుంచే కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇవి మొన్న ఆయన మాటలు విన్న తర్వాత అవి ఇంకా మరింత బలపడటం జరిగింది. ఆయన మొన్న చేసినటువంటి ప్రతిపాదన మావిగన్ అంట. నిజంగా ఆ పేరు ఆ రోజున
ఆయన ప్రతిపాదిస్తూ కూడా ఒక రకమైనటువంటి వెటకారంతో ఆయన నవ్వినటువంటి ఆ నవ్వులు అంటే అంత వెటకారం అయిపోయింది ఆయనకి. రాష్ట్రం అన్నా, రాష్ట్ర రాజధాని అన్నా, రాష్ట్రం యొక్క అభివృద్ధి అన్నా కూడా, ప్రజల యొక్క సంక్షేమం అన్నా కూడా ఆయనకు ఒక వెటకారంగా మారిపోయింది. మచిలీపట్నం నుంచి మా తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావిగన్ అని పెట్టండి అయ్యాని ఒక వెటకారపు నవ్వు. అంటే పార్లమెంటులో ఒక చారిత్రాత్మకమైనటువంటి బిల్లు ఉభయ సభల్లో పాస్ అయ్యి ఇక అమరావతి అన్స్టాపబుల్, అమరావతి ఈ రాష్ట్రానికి ఏకైక రాజధాని, ప్రజా రాజధాని అమరావతి అని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా మద్దతు పలికి తమ ఆమోదాన్ని తెలిపితే మన గౌరవనీయులైనటువంటి జమోరా గారికి మాత్రం అది నచ్చల. కడుపు మంట. ఆ కడుపు మంటతోనే వెటకారంగా ఆయన చేసినటువంటి ఈ పేరు ప్రతిపాదన మావిగన్. దాన్ని సమర్థించుకోవడానికి ఆయన మనకి అభివృద్ధి పాఠాలు ఇవాళ ఏదో కొత్తగా నేర్పిస్తూ ఉన్నాడు ఆయన. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇదంతా ఒక గ్రోత్ కారిడార్ కింద మారాలి, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి, అందుకనే నేను మావిగన్ని ప్రతిపాదిస్తున్నానని చెప్పి కొత్తగా మనకు అభివృద్ధి పాఠాలు నేర్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ దానినే గౌరవ జమోరే గారి మేధస్సు నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆలోచనగా కీర్తిస్తూ ఆయనకు భజన చేసేటటువంటి భజన బృందాలన్నీ కూడా ఆయనకు సంబంధించినటువంటి మీడియాతో సహా మొత్తం భజన బృందం అంతా తెగ భజన చేస్తూ ఉన్నారు. అబ్బా ఎంత గొప్ప ఆలోచన, ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన అని చెప్పి. కానీ ఇవాళ గౌరవ జమోరే గారికి అదేవిధంగా ఆయన భజన బృందానికి, అయ్యా మీరు ఇవాళ కొత్తగా మీరు ఆవిష్కరించి మీరేదో మాకు అభివృద్ధి పాఠాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏ ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలో విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఇక్కడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంట్ లో ఆమోదం లభించిన సందర్భంగా ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ఆధ్వర్యంలో స్థానిక మహిళలు సంబరాలు నిర్వహించారు. సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తూ ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కావలి గ్రీష్మ మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా ఖరారు చేయడం ప్రజల ఆకాంక్ష నెరవేరినట్టేనని తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని, అమరావతి భవిష్యత్తులో ప్రముఖ నగరంగా అభివృద్ధి చెందుతుందని నమ్మకం ఆమె వ్యక్తం చేశారు. అలాగే ఈ నిర్ణయం శాశ్వతంగా కొనసాగుతుందని ఎవరూ మార్చలేరంటూ ఆమె స్పష్టం చేశారు. అలాగే ఈ నిర్ణయం తీసుకున్న కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తాడిపత్రిలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వ్యాఖ్య. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ కేశవ శ్రీనాథ్ అమరావతికి వ్యతిరేకంగా వెళ్తే భవిష్యత్తులో జీరో రెడ్డిగా మిగలటం ఖాయమని ఎద్దేవా. తెలంగాణ బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ 50 రోజులు భారతదేశం ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.